భువనగిరి ఏరియా ఆసుపత్రిలో కరెంటు కోతలంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి. భువనగిరి ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే విద్యుత్ సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోచుకోవడానికే కేసీఆర్, జగదీష్ రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే కుంభం అనిల్. దీని మీద అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక గిట్ల పరిస్థితి ఉన్నదని వాళ్ళు చెప్పే కార్యక్రమం చేశాం. ఈరోజు మీకు ఇక్కడ తేట తెల్లని చేయదలుచుకున్నాం. ఇది గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు కరెంటు పోయిందంటే 62 సార్లు కరెంటు పోయింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు, ఏడీ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు. అంటే మేము వాస్తవం చెప్పదలుచుకున్నాం. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 62 సార్లు కరెంటు పోయింది. అంటే కరెంటు పోవడం ఇదేం కొత్త కాదు. పర్టికులర్గా ఎండాకాలంలో గాలివానలకు ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఈ కరెంట్ పోయేదేం కొత్త కాదు. దీని మీద ఏదో కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందంటే ఒకటి దొంగ మాటలు, అబద్ధ మాటలు చెప్తారు. రాష్ట్రాన్ని ముంచినరు. అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ పేరు మీద 1000 కోట్లు పెట్టిర్రు. ఆ పవర్ ప్లాంట్